అనేక మంది జీవితాల్లో నిజంగా దుష్టుడు చాలా వివిధ రకాలైనటువంటి ముళ్ళులను నాటుతూ ఉంటాడు. నాకు ఇలాంటి అనుభవం ఉంది. ఒక దినాన ఒక 14 ఇయర్స్ బాబుని తీసుకొచ్చారు నా దగ్గరికి హాస్పిటల్కి. ఈ బాబుకి జ్వరం వస్తుంది, తగ్గట్లేదు అని చెప్పారు. ఎంతకాలం నుంచి అంటే సుమారుగా 2 సంవత్సరాల నుంచి జ్వరం వస్తుంది పోతుంది కానీ తగ్గట్లేదు. ఎంతమంది డాక్టర్లకు చూపించినా తగ్గట్లేదు అని చెప్పినప్పుడు 2 ఇయర్స్ నుంచి 2 సంవత్సరాల నుంచి అని అన్నప్పుడు 2 సంవత్సరాల నుంచి జ్వరం తగ్గకపోవడం ఏంటి, ఒకసారి బాబుని తీసుకురండి అని నేను మరలా పిలుచుకొని నా ముందు కూర్చోబెట్టుకొని గమనిస్తే అది జ్వరం కాదు, అది దయ్యం. అది ఒక దయ్యం. లంచ్ అవర్లో తీసుకొని రమ్మని చెప్పాను, చర్చ్కి తీసుకొచ్చారు. వాళ్ళ ఫాదర్ తీసుకొని వచ్చారు. నాతో పాటు ఇంకొక అబ్బాయి ఉన్నాడు, అమ్ముంది. ఇలాగే ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్నూన్ టైంలో చర్చ్లో కూర్చోబెట్టి ప్రేయర్ స్టార్ట్ చేసాం. 5 to 10 minutes, 5 నుంచి 10 నిమిషాల లోపే సైలెంట్గా ఉండి బయటకు వచ్చాడు దయ్యం బయటకు వచ్చి మాట్లాడడం ప్రారంభమైంది. ఏం చేసావు వీడి జీవితంలో, ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వెవరు అని అడిగితే నేను వీడు హాస్టల్లో ఉన్నప్పుడు వీడిని పట్టుకున్నాను. ఏమేం చేసావు వీడి జీవితంలో, వీడిని ఎవరికి కాకుండా చేద్దామని చూస్తున్నాను, వాళ్ళ అమ్మ నాన్నకు కాకుండా చేద్దామని చూస్తున్నాను, అలా రోడ్లు మింపడి తిప్పాలి, పిచ్చివాని చేయాలని చూస్తున్నానని చెప్పి వాళ్ళ నాన్న ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. ఇన్ని రోజులు నేను ఇలాంటి ఒక దయ్యాన్ని ఇంట్లో పెట్టుకున్నాను. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, అది ఎవరో ఒకరు చెప్పారట, ఇలాగా ఇది వేరేది ఉంది అని చెప్పారు, కానీ వాళ్ళు ఏం చేయలేదు సార్, ఎన్ని చోట్ల తిరిగినా ఎవరు ఏం చెప్పలేదు, మరి మీరైతే చెప్తున్నారు, మరి ఇది మీ దగ్గర క్లియర్ అవుతుంది అంటే చర్చిలో అవుతుంది, యేసుక్రీస్తు ప్రభు వలన అవుతుంది. వచ్చాడు, దేవుడు అద్భుతంగా విడుదలిచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అద్భుతంగా విడుదలిచ్చాడు. కోర్స్ వాళ్ళ చర్చికి రాలేదు, కానీ ఆ బాబుకు మాత్రం దేవుడు అద్భుతమైన స్వస్థత ఇచ్చాడు. చాలామంది జీవితాల్లో దుష్టుడు ఒక్కొక్కరిలో ఒక్కొక్క ఆ యొక్క ముళ్ళులను నాటుతూ ఉంటాడు. ఎలాగంటే కొందరిలో మనస్తత్వాన్ని, కొందరిలో స్వభావాన్ని, కొందరిలో ప్రవర్తని, కొందరిలో భయాన్ని, కొందరిలో పిరికితనాన్ని, ఇట్లా ఒక్కొక్కటి డెవలప్ చేస్తూ ఉంటాడు దుష్టుడు. నేను కొత్తగూడెంలో పరిచర్యకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఒకరోజు కొత్తగూడెంలో పరిచర్య అయిపోయింది. ఒక అమ్మాయిని తీసుకుని వచ్చారు. ఆ అమ్మాయి డెంటల్ కాలేజ్లో 2nd ఇయర్ చదువుతుంది, డాక్టర్గా, పళ్ళ డాక్టర్గా 2వ సంవత్సరం చదువుతుంది. ఏమైందో తెలియదు, సడన్గా ఇంటికి వచ్చేసింది. నేను కాలేజీ వెళ్ళను. అక్కడ పరిచర్యలో ఉన్నప్పుడు అమ్మాయిని తీసుకొచ్చారు, ప్రార్థన చేస్తే ఆమెలో ఒక దయ్యం ఉంది. ఆ దయ్యం ఏంటో తెలుసా, పిరికితనము గల ఆత్మది, స్పిరిట్ ఆఫ్ ఫియర్, పిరికితనం కలగజేసే ఆత్మ. ఎక్కడ లేని భయం, ఇంకా కాలేజీ స్టడీ వద్దు నాకు. ప్రార్థన అయిన తర్వాత డెలివరెన్స్ వచ్చింది. దేవుడికి స్తోత్రం కలుగు. అమ్మాయి తిరిగి మరలా కాలేజీకి వెళ్ళింది, వివాహమైంది, డాక్టర్ అయింది, పిల్లలయ్యారు, అంతా అయింది. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుడు ఎలాగైతే ఆయన ప్రజలని, ఆయన సంఘాన్ని దీవించాలి, నిర్మించాలి, కట్టాలి ఆయన ఆశపడతాడో, దుష్టుడు కూడా అలాగే వాడి రాజ్యమును కట్టాలని వాడు ఆశపడతాడు. ప్రైజ్ ది లార్డ్.
వాడి రాజ్యాన్ని కట్టాలని దుష్టుడు కూడా ఆశపడుతుంటాడు. మెనీ టైమ్స్, చాలాసార్లు చాలా మంది జీవితాల్లో ఇది జరుగుతుంది. కానీ ఇది తెలియదు. ఇది అనుభవిస్తేనో అనుభవంలోకి వస్తేనో కానీ తెలీదు. అయితే కొందరికి అనుభవంలోకి వచ్చాక కూడా తెలీదు. అనుభవంలోకి వచ్చాక కూడా తెలీదు. వారు అనుభవిస్తూ ఉంటారు, వారు బాధపడుతూ ఉంటారు, వారు సఫర్ అవుతుంటారు. తెలియదు వాళ్ళకి ఇది జరుగుతుంది ఇలాగా అని. కొన్నిసార్లు నమ్మండి దేవుడి సంగమా, కొన్ని సంవత్సరాల పాటు దయ్యాలు ట్రావెల్ చేస్తూ ఉంటాయి వాళ్ళతో పాటు. బట్ దే డోంట్ నో, వాళ్ళకి తెలియదు ఆ విషయం. ఫ్యామిలీస్లో జనరేషన్స్లో వంశపారపర్యంగా తరతరాలుగా కొన్ని దయ్యాలు వెంబడిస్తూ ఉంటాయి, వాళ్ళకి తెలియదు అది. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు విశ్రాంతి దినం రోజున ఒక సమాజ మందిరంలో బోధించడానికి వెళ్ళాడు. లూకా సువార్త 13వ అధ్యాయంలో 10వ వచనం నుండి ప్రారంభమవుతుంది. లూకా సువార్త 13వ అధ్యాయం 10వ వచనం నుంచి. ఒక దయ్యము ఒక స్త్రీని 18 ఏళ్ల నుంచి బలహీనపరిచింది. ఒక దయ్యం, డెవిల్. ప్లీజ్ దయచేసి వినండి. మీరు మీరు మీ మీ ప్రార్థనా జీవితము మారునుగాక. ఆమేన్. ఈ సందేశం విన్నాక అంటే మనం ఎలా ప్రార్థన చేసుకోవాలి, ఎలాంటి ఆలోచనలతో ప్రార్థన చేసుకోవాలి అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రభువా నువ్వు నాకు భోజనం ఇచ్చావు, నీకు వందనాలు అన్నట్టుగా కాదు. మన ప్రార్థన ఇంకా శక్తివంతంగా మారాలి, ఇంకా ప్రత్యేకంగా మారాలి. 18 సంవత్సరాల నుండి ఒక దయ్యము ఒక స్త్రీని పట్టుకొని బలహీనపరుస్తుంది. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావు అని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుణ్ణి మహిమపరచెను. ప్రైజ్ ది లార్డ్. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి జన సమూహమును చూచి, పని చేయదగిన 6 దినములు కలవు గనక ఆ దినములలోని వచ్చి స్వస్థత పొందుడు, విశ్రాంతి దినమున మందు రావద్దని చెప్పెను. అందుకు ప్రభు, వేషధారులారా, ప్రతివాడు విశ్రాంతి దినమున గాడి యొద్ద నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టింది కదా, ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి మంద ఈ కట్టను విడిపింపదగదా అని అతనితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పినప్పుడు ఆయన ఎదిరించిన వారందరూ సిగ్గుపడరు. ప్రైజ్ ది లార్డ్. ఆయన అంటున్నాడు, మీ పశువులకు మీరు విశ్రాంతి దినం రోజు ఆహారం పెట్టరా? ఒకవేళ మీ గొర్రెనో మీ పశువు మీ గేదెనో కాలు జారి గుంతలో పడితే మీరు ఎత్తరా? ప్రభు ఉద్దేశం ఇదిగో నేను అదే చేస్తున్నాను. ఈమె అబ్రహాము కుమార్తె. ఇదిగో 18 ఏళ్ల నుంచి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్లను విడిపించదగదా అని అతనితో చెప్పగా, ఆయన మాటలు చెప్పినప్పుడు ఆయన ఎదిరించే వారందరూ సిగ్గుపడిరి. ఆమె అబ్రహాము కుమార్తె అయిన 18 సంవత్సరాల నుంచి బంధింపబడింది కదా, నేను ఆమెను విడిపించకూడదా? మీరు మీ గాడిదకో విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టరా, ఆహారం పెట్టరా మీరు? అలాగే నేను నా బిడ్డలను, నా ప్రజలను విడిపించతగదా? ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభు ఉద్దేశం మౌనంగా ఉండొచ్చు, మాట్లాడుతూ ఉండొచ్చు, కానీ దురాత్మల రాజ్యములను కూల్చుట ఆయన ఉద్దేశం. ప్రైజ్ ది లార్డ్. దేవుని రాజ్యమును స్థాపించుట ఆయన ఉద్దేశం.
దుష్టుడి ఉద్దేశం ఎలాగుంటుందంటే మౌనంగానో అల్లరితోనో వాడి రాజ్యాన్ని కట్టుకోవాలి. డెవిల్ ప్లాన్. సాతానుడు ఎలా ఉంటుంది? మౌనంగానో అల్లరితోనో. కొన్నిసార్లు అల్లరితో ఉంటాయి, కొన్నిసార్లు మౌనముగా ఉంటాయి డెవిల్ యాక్టివిటీస్. దేవుని సంగమా, చెవి గలవాడు వినుగాక. ఇక్కడ దయ్యం మౌనంగా ఉంది. ఓ దేవుని కుమారుడా యేసు, నాతో నీకేం పని అనట్లా ఈ దయ్యం. మాట్లాడిందా? మాట్లాడలా. అల్లరి చేయలా, ఏం చేయట్లా. ఎంత సైలెంట్గా ఉందంటే అక్కడ సమాజ మందిరంలో ఎవరికీ తెలియదు ఈమెకు ఒక దయ్యం పట్టిందని. ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే ఆమెకు కూడా తెలియదు ఆమె మీద దయ్యం ఉందని. ఈ దయ్యాలనేవి రోగాల పేరుతో, వ్యాధుల పేరుతో శరీరాలను ఆక్రమించుకుంటాయి. శరీరాల్ని వాటి స్వాధీనంలో తీసుకొని, ఒక నొప్పి కాకపోతే ఒక బాధ, ఒక బాధ కాకపోతే ఒక బాధ, ఒక రోగం కాకపోతే ఇంకో రోగం, ఒక రోగం కాకపోతే ఇంకో రోగం పెట్టి ఆ మనిషిని కృంగదీస్తూ హాస్పిటల్కి ఇంటికి వ్యయమంతా ఖర్చు, మొత్తం వాళ్ళ కష్టార్జితం అంతా ఖర్చు అయిపోవాలి. ఇంట్లో సమాధానం ఉండదు, భార్యాభర్తల మధ్య సమాధానం ఉండదు, బిడ్డలకు తల్లిదండ్రులకు సమాధానం ఉండదు, గలిబిలి గందరగోళం. ఎందుకంటే అవి దయ్యముల పని, డెవిల్ యాక్టివిటీస్ అనేవి. ఎప్పుడైతే వాటిని గుర్తించి అధికారము గలవాడు ఎదిరిస్తే, వెళ్ళగొడితే అవి వెళ్ళిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఆ రోజు విశ్రాంతి దినము సమాజ మందిరంలోకి అడుగు పెట్టినవాడు అధికారము గలవాడు. ఆమేన్. దయ్యాలను వెళ్ళగొట్టుటకు, దురాత్మలను బంధించుటకు, వెళ్ళగొట్టుటకు అధికారం గలవాడు. అందుకే అక్కడికి రాగానే వంగిపోయిన ఆ స్త్రీని చూసి, అమ్మా ఇలా రా, నీవు విడుదల పొందు అని ఆమెను ముట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమె అడగలేదు, ఆమె గోజాడలేదు, ఆమె గంతులేం వేయడం లేదు. ఆమెను పిలిచాడు, ముట్టాడు, నీవు స్వస్థత పొందు, నువ్వు విడుదల పొందు. ప్రైజ్ ది లార్డ్. విడుదల పొందింది ఆమె, అంతే. ఆమెన్. నేను ఇది పరిచర్యలో అనుభవించాను, నేను ఇది పరిచర్యలో అనుభవంతో నేను ఇది చెప్తున్నాను. దేవుడు నిజంగా ఎంత ఆశ్చర్యకరుడు చూడండి. ఈరోజు యాక్చువల్గా మెసేజ్ వేరే ఉంది, నేను ప్రిపేర్ అయ్యి వచ్చా. నేను ఇందులో ఉంది, ఈ మెసేజ్ అసలు లేదు. ఇక్కడ దేవుడు ఈ మెసేజ్ స్టార్ట్ చేశాడు. ప్రైజ్ ది లార్డ్. హోలీ స్పిరిట్ గాడ్. ఆమేన్. పరిశుద్ధాత్మ ఆనుకున్నప్పుడు, ఆధారపడినప్పుడు అన్నీ మార్చగలుగుతాడు. ప్రతిదీ. మెసేజ్ ఏంటి? ఎవ్రీథింగ్ విల్ బి చేంజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రతిదీ మార్చగలడు ఆయన, ప్రతిదీ మార్చగలడు. సంగమా నమ్మండి. 18 సంవత్సరాల నుంచి ఒక స్త్రీ బంధింపబడింది, బాధింపబడుతుంది. అలా వంగిపోయింది నడుమంతా. అంటే ఎవ్వరికి తెలియదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకు తెలియదు, చివరికి ఆమెకు కూడా తెలియదు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు సమాజ మందిరంలో అడుగు పెట్టాడో అప్పుడు అది బయలుపరచబడింది, విడుదల కలిగింది. ప్రభు అయిన యేసుక్రీస్తు మన జీవితంలోకి వచ్చినప్పుడు, మన గృహంలోకి వచ్చినప్పుడు, మనల్ని ఆయన గమనించినప్పుడు, ఆయన సన్నిధిలో మనం వెళ్ళినప్పుడు, అప్పుడు ఆయన ద్వారా తప్ప మనకు విడుదల కలగదు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ద్వారా తప్ప మనకు విడుదల కలగదు. ఏది మనల్ని బంధించిందో, ఏది మనల్ని అణచివేస్తుందో, ఏది మనల్ని కలిచివేస్తుందో, ఏది మన జీవితంలో దుష్టుడు నాటాడో, ఏది నాటబడిందో, ఏది పాతుకుపోయిందో, ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో, అది ఎవరు చెప్పలేరు, ఎవరు తీయలేరు, గ్రహించలేరు. అది పరిశుద్ధాత్మ దేవుడి వలన, ప్రభువైన యేసుక్రీస్తు వలన సాధ్యం అవుతుంది. అది ఆయనకే సాధ్యము. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రం తీసినప్పుడు యెషయా గ్రంథం తీసి ఆయన చదువుతాడు. దేవుని ఆత్మ నా మీద ఉన్నది. చదువు. దేవుని ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును దేవుడు నన్ను అభిషేకించి ఉన్నాడు.
ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలోనున్న వారికి విడుదలను, గురుడి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ప్రభు ఆత్మ నా మీద ఉన్న హోలీ స్పిరిట్ గాడ్ విల్ నోస్ ఎవ్రీథింగ్. హోలీ స్పిరిట్ గాడ్ విల్ రివీల్. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడికి సమస్తం తెలుసు. పరిశుద్ధాత్మ దేవుడు రివీల్ చేస్తాడు. ఎగ్జాక్ట్గా మీనింగ్ ఏంటది? రివీల్ చేస్తాడు, బయలుపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తాడు. ఎస్, ప్రభు ఆత్మ నా మీద. ఇది అంటుంది ఎవరు తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు. నలిగిన వారిని విడిపించుటకు. ఇక్కడ ఈమె నలిగిపోతుంది 18 సంవత్సరాల నుండి. ఎస్, ఎప్పుడైతే ఆయన ఆ సమాజ మందిరంలో పాదం మోపాడో, ఎస్, ఆమెకు విడుదల ప్రకటించాడు. ప్రైజ్ ది లార్డ్. ఎదినాన్న మనం ప్రభుతో అడగాలి, ప్రభా నువ్వు నా జీవితంలో ఉండు, ప్రభా నువ్వు నా గృహంలో ఉండు, ప్రభా నువ్వు నా వ్యాపారంలో ఉండు, ప్రభా నువ్వు నా ఉద్యోగంలో ఉండు, నాకు విడుదల కావాలి. ఆమెన్. జస్ట్ ప్రేయర్. అడగాలి దేవుణ్ణి. మనం ప్రభుని అడగాలి, ప్రభా నాకు విడుదల కావాలి, ప్రభా నాకు విడుదల కావాలి, ప్రభా నువ్వు నా జీవితంలోకి రా, ప్రభా 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 నువ్వు నా వ్యాపారంలో ఉండు, నా ఉద్యోగంలో ఉండు, నా హృదయంలో ఉండు, నా గృహంలో ఉండు, నా భార్యాభర్తల మధ్యలో నువ్వు ఉండు, నా పిల్లల మధ్యలో మధ్యలో నువ్వు ఉండు, నా కుటుంబంలో నీవు నివసించు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆయన విడుదల ఇవ్వగలవాడు ఆయన మాత్రమే. పరిశుద్ధాత్ముడా రా ప్రభువా. ఎస్, దేవుని సంగమా, ఆయన మీద మనం ఆనుకోకపోతే, ఆయన మీద మనం ఆధారపడకపోతే, ఆయనతో మనం మాట్లాడడం ప్రారంభించకపోతే, ఆయన స్పర్శను మనం తెలుసుకోకపోతే మనం ఇంకా చాలా వెనకుండవలసి వస్తుంది. ఎలాగంటే ఎదిగో ఈ 18 సంవత్సరాలు ఎలా ఉండిపోయిందామా, వంగిపోయిన మనిషిగా. నాకు తెలిసి నేను అనుకుంటాను ఆమె ఒకవేళ వృద్ధురాలు కాకపోయినా వృద్ధురాలతో సమానం. ఎందుకంటే నడుము వంగిపోయింది, ఏ పని చేయలేదు ఆమె, తన భర్తకు పని చేయలేదు, తన పిల్లలకు పని చేయలేదు, తన గృహంలో అన్ని పనులు చేయలేదు, తను ఏ శుభకార్యాలకు వెళ్ళి వండకపోవచ్చు. ఎందుకంటే నడుము వంగిపోయింది, ఏంటో తెలీదు. వెన్ను ఎముకలో ప్రాబ్లం అనుకుంటా, ఎముక విరిగిపోయిందా, ఎముక వంగిపోయిందా, ఎవరెవరు ఏమనుకుని ఉండొచ్చు కదా, నిజమా కాదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతమంది ఎన్ని అనుకుని ఉంటారు. ఒకవేళ చిన్న వయసులో అయి ఉంటే ఏమైందో, ఎందుకు జరిగిందో, ఎవరైనా కొట్టారా, ఎక్కడైనా పడ్డావా? చిన్న వయసులో అది జరిగిన ఆమె పెద్ద వయసురాలతో సమానం, వృద్ధురాలతో సమానం. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఆమెను తాకాడో ఆమె తిరిగి ఆమె పాత బలం పొందుకుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ దినాన ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు నామంలో మన పరిచర్యలో, మన సంఘంలో ఇది జరుగును గాక. యేసుక్రీస్తు నామములో ఇది జరుగును గాక. యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఇది జరుగును గాక. నలగగొట్టబడుతున్న వారు విడుదల పొందుదురు గాక. బంధింపబడిన వారు యేసు నామములో విడుదల పొందుదురు గాక. మన పరిచర్యలో, మన సంఘంలో ఇది జరుగును గాక. మన పరిచర్య మీద ఎదగకుండా, ఫలించకుండా, విస్తృతంగా విశాలపరచబడకుండా, పరిచర్య మీద ఉన్న ప్రతి ప్రధాన శక్తులు, మధ్యాకాశ శక్తులు, అంధకార సంబంధ నాదుల అధికారము, వాటి బలము యేసుక్రీస్తు నామంలో వేళ్లతో పిగిలించి సముద్ర అడుగు భాగంలో నాటివేస్తున్నాను. మైటీ జీసస్ నేమ్. సంఘము సరిహద్దులను విశాలపరుస్తున్నాను. జీసస్ నేమ్. కుటుంబాల్లో, ఎవరెవరి జీవితాల్లో, కుటుంబాల్లో దుష్టుడు ఏవైతే నాటాడో, ఇప్పటి వరకు ఏవైతే ముళ్ళు నాటాడో, ఏవైతే బంధకాలు విధించాడో, ఏదైతే కట్లు విధించాడో, అవన్నీ యేసు నామంలో ఇప్పుడే పిగిలిస్తున్నాను. ఎస్, పిగిలించి వేస్తున్నాను. యేసు నామంలో విడుదల కలుగును గాక, విడుదల కలుగును గాక, విడుదల కలుగును గాక. యేసు నామం. మైటీ జీసస్ నేమ్. ఎస్ ఎస్ ఎస్.
దేవుని రాజ్యంలో అపవాది నిలవలేడు. దేవుని రాజ్యంలో అపవాది నిలవలేడు. అపవాది నిలవలేడు. యేసు నామములో ప్రతి విధమైన దుష్ట శక్తుల కట్లు తెంపివేస్తున్నాను. ఎస్, మైటీ లార్డ్, మైటీ లార్డ్. సర్వశక్తిమంతుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితంలో ఆశీర్వాదం విడుదల చేస్తున్నాను. సంఘంలో ఆశీర్వాదం విడుదల చేస్తున్నాను. యేసుక్రీస్తు నామములో యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా వీళ్ళు ఎంతమంది తండ్రి వీక్షిస్తున్నారో వారందరి జీవితాల్లో యేసు నామములో ఆశీర్వాదం విడుదల చేస్తున్నాను. వారి జీవితంలో ఇప్పటి వరకు అపవాది నాటిన మొల్లులను యేసు నామములో పెకిలించి సముద్ర అడుగు భాగంలో నాటివేస్తున్నాను. బిడ్డల జీవితాల మీద, కుటుంబాల మీద వేసిన అపవాది కట్లు, బంధకాలు యేసు నామములో తెంపివేస్తున్నాను. బిడ్డల జీవితాలకు విడుదల ప్రకటిస్తున్నాను. యేసుక్రీస్తు నామంలో సంఘంలోను, యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిలోనూ యేసు నామంలో విడుదల ప్రకటిస్తున్నాను. స్వస్థత ప్రకటిస్తున్నాను. యేసు నామంలో వింటుండగా, ఈ వాక్యం వినుచుండగా ఇప్పుడే యేసు నామములో సంవత్సరాల నుండి, నెలల నుండి వారి శరీరంలో నాటబడిన ముళ్ళు, వ్యాధి అనే ముళ్ళు యేసు నామములో ఇప్పుడే పెకిలిస్తున్నాను. స్వస్థత కలుగును గాక. రైట్ నౌ, ఇప్పుడే స్వస్థత కలుగును గాక. వింటుండగా, వాక్యం వింటుండగా స్వస్థత కలుగును గాక. వ్యాధి ఎక్కడ ఉందో, లంగ్స్లో, యూట్రస్లో, కిడ్నీస్లో, లివర్లో, గాల్ బ్లాడర్లో, డైజెషన్ సెక్షన్లో, ఇంటెస్టైన్లో వ్యాధి, రోగం, పుండు యేసు నామములో పికిలించి సముద్ర అడుగు భాగంలో నాటివేస్తున్నాను. యేసు నామములో బిడ్డలకు స్వస్థత ప్రకటిస్తున్నాను. బిడ్డలకు స్వస్థత ప్రకటిస్తున్నాను. బి హీల్డ్ మైటీ జీసస్ నేమ్. స్వస్థత ప్రకటిస్తున్నాను. ఐ డిక్లేర్డ్ హీలింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ డిక్లేర్డ్. యేసు నామములో స్వస్థత ప్రకటిస్తున్నాను. మైగ్రేన్, సైనసైటిస్, ఆస్తమా, ఎలర్జీ, స్కిన్ రిలేటెడ్ డిసీజెస్ యేసు నామములో ఇప్పుడే స్వస్థత ప్రకటిస్తున్నాను. జీసస్ నేమ్. దేవా, ఏదైతే దుష్టుడు ఇప్పటి వరకు బిడ్డలు ఏలాడో ఆ ఏలిక అంతటిని యేసు నామములో కొట్టివేస్తున్నాను. యేసు నామములో నువ్వు ఏలుదువుగాక, బిడ్డల్ని పాలించుదువుగాక. యేసుక్రీస్తు నామములో అధికారము గల దేవుడి దాసుడిగా బిడ్డల్ని ఆశీర్వదిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు.